ఈసారి మేడారం జాతర సరికొత్త లుక్లో కనిపించబోతోంది. సో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నారు. 150 కోట్లతో ఒక మాస్టర్ ప్లాన్ అయితే డిజైన్ చేసి దానికి తగ్గట్టుగానే అమలు చేస్తున్నారు. సో ఇందులో గద్దెల నిర్మాణం, ప్రాంగణం మొత్తం కూడా విస్తరించడం, జంపన్న వాగులో కంటిన్యూగా వాటర్ ఉండేలాగా ప్రత్యేకమైన ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. సో ఇవి ఎక్కడా కూడా దెబ్బతినకుండా గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగానే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే విధంగా ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. సో జాతరకు కూడా శాశ్వత గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా ఇటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ గద్దెల దగ్గర ప్రతిసారి కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. సో అలాంటి పరిస్థితి లేకుండా కొత్త డిజైన్ని రూపొందించారు. సో ఇక్కడ ఆదివాసీ జీవన శైలిని ప్రతిబింబించే విధంగా కూడా జంక్షన్లలో కళాఖండాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం అన్ని ఏవైతే ఈ డిజైన్స్ ఉన్నాయో వీటన్నింటి కూడా ఇక్కడ లోకల్ వీటిని ప్రతిబింబించేలాగా వీటిని అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలన్నీ కూడా ఒకే వరుసలో ఆధునీకరించి గిరిజన సంప్రదాయాలు ఎక్కడ కూడా దెబ్బతినకుండా అయితే పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారు. సో ఇక జాతర సమయంలో భక్తులకు ప్రశాంతమైన దర్శనం కోసం ఈ గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నట్టయితే ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. మొత్తం అంటే ఆ గద్దెను మారుస్తున్నారు కాబట్టి ఆ గద్దెకు ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ గిరిజన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గద్దెని తీసుకొచ్చి అక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజులు 2 గద్దెల్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వరుస క్రమంలో మొత్తం కూడా 4 గద్దెలు కూడా మనకు ఉంటాయి. ఇంతకుముందు 2 ఒకవైపు ఉండేవి, 2 ఒకవైపు ఉండేది. సో ఇక్కడ జనాలు దర్శనం చేసుకోవాలని కూడా ఇబ్బందిగా మారేది. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు. సో 4 ఒకే క్రమంలో ఉన్నాయి కాబట్టి నేరుగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మంది దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం అనేది ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక జంపన్న వాగులోనైతే నిరంతరం నీటిని అయితే నిల్వ ఉంచేలాగా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల కోసం ఇటు వసతి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర సౌకర్యాలు అన్నిటిని కూడా మెరుగుపరుస్తున్నారు. రోడ్లు కూడా కొంచెం విశాలంగా చేస్తున్నారు. ప్రతిసారి కూడా కొంత ఇబ్బంది తలెత్తుతుంది కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ లేకుండా రోడ్లను కూడా విస్తరిస్తున్నారు. మేడారం జంక్షన్లు కావచ్చు, ఆ ప్రాంగణంలో కావచ్చు, ఆదివాసీల జీవన శైలి, వాటి కళలను తెలిపే బొమ్మలు అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు.